ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం నుండి 7వ శ్లోకం. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనస్సష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సనాతనమైన నా అంశయే సర్వ ప్రాణుల జీవాలలో జీవాత్మగా ఉంటూ ప్రకృతిలో స్థితమై ఉన్న ఇంద్రియాలను, మనస్సును ఆకర్షిస్తున్నది. మాస్టర్స్, ఇప్పుడు 8వ శ్లోకాన్ని తెలుసుకుందాం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వాయువు ఒక చోటు నుండి ఇంకొక చోటుకు వాసనను తీసుకొని పోయినట్టుగానే జీవాత్మ మనస్సు ఇంద్రియ సంబంధమైన వాసనను తీసుకొని ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందుతుంది. మాస్టర్స్, ఇప్పుడు 9వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. స్తోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. చెవులు, కళ్ళు, చర్మం, నాలుక, ముక్కులను ఆశ్రయించిన మనస్సు ద్వారా జీవుడు శబ్ద రూప రస స్పంద గంధాది విషయాలను అనుభవిస్తున్నాడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 10వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. జీవాత్మ దేహంలో గుణాలను కలిగి ఉన్నప్పుడు, విషయాలను అనుభవించేటప్పుడు, శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు జ్ఞానచక్షువు కలిగిన జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు, కానీ అజ్ఞానులు తెలుసుకోలేరు. మాస్టర్స్, ఇప్పుడు 11వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మ్యవ్యస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మానుభూతిని పొందిన యోగులు అభ్యాసం వలన దీనినంతటినీ అంటే ఆత్మతత్వాన్ని దర్శించగలుగుతారు, కానీ చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎంత అభ్యాసం చేసినప్పటికీ ఈ ఆత్మను తెలుసుకోలేరు. మిత్రులారా, ఇప్పుడు 12వ శ్లోకాన్ని తెలుసుకుందాం. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సర్వ జగత్తును ప్రకాశింపచేసే సూర్య చంద్ర అగ్నుల తేజస్సు నా యొక్క తేజస్సే అని తెలుసుకో. మాస్టర్స్, ఇప్పుడు 13వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్టామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నా శక్తి చేత నేనే భూమిలో ప్రవేశించి సర్వభూతాలను భరిస్తూ ఉన్నాను. నేనే రసస్వరూపుడనైన చంద్రుడినై అన్ని ఓషధులను పోషిస్తున్నాను. మిత్రులారా, ఇప్పటి వరకు కూడా మనం అద్భుతమైన జ్ఞానాన్ని షేర్ చేసుకున్నాం కదా మాస్టర్స్. మరి ఆ పరమాత్మ స్వరూపం
సర్వజీవులలో సర్వవ్యాప్తమై ఉన్నదని తెలుసుకున్నాం కదా మాస్టర్స్. ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ విస్తరింపచేద్దాం మాస్టర్స్. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.